హైదరాబాద్‌లోనే ఒక వింత దొంగతనం జరిగిందన్నమాట. ఇప్పుడు ఈ వింత దొంగతనం గురించి చెప్పిన తర్వాత, ఈ విధంగా కూడా దొంగతనాలు చేస్తారా? అసలు ఇప్పటిదాకా మేము అనుకోలేదే అని చెప్పేసి మీరు ఆశ్చర్యం వ్యక్తం అవుతారు. నిజంగా. ఎందుకంటే నేను కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశా. ఇదేంటి ఈ విధంగా కూడా దొంగతనం చేస్తారని. ఆ వీడియో చూసిన తర్వాత. ఆ వీడియో నేను ప్లే చేయలేను. ఎందుకంటే యూట్యూబ్ గైడ్‌లైన్స్ ఏదైతే ఉందో అది ఒప్పుకోదు కాబట్టి రూల్ ప్రకారం. అందుకే నేను ప్లే చేయలేకపోతున్నాను. కానీ ఏదైతే సంఘటన జరిగిందో, ఆ సంఘటన గురించి ప్రతిది కూడా మీకు వివరిస్తాను. ఎందుకంటే హైదరాబాద్‌లో గాని, లేదా కొన్ని కొన్ని సిటీ‌లో గాని, కొన్ని కొన్ని టౌన్స్‌లో గాని చాలామంది ఈ బిజీగా తిరుగుతూ ఉంటారు. ఇటువంటి బిజీ షెడ్యూల్‌లోనే ఈ దొంగతనాలు జరుగుతుంటాయి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా. అటువంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే ఈ టాపిక్ ఉందో, ఈ టాపిక్ అంతా కూడా మీరు ప్రతిది కూడా చివరిదాకా చూస్తే ఈ వీడియోని మీకు ప్రతి విషయాన్ని కూడా మీరు వింటే గనక మీరు ఇటువంటి ఈట్ల నుంచి తప్పించుకోవచ్చు. అదేంటన్నదే పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతి విషయం మీకు క్లారిటీగా చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తదన్నమాట. అసలు ఏం జరిగిందంటే హైదరాబాద్ నగరంలోని ఒక ప్రాంతంలో మాట. ఈ ప్రాంతంలో ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. అటువంటి వ్యక్తి దగ్గర ఒక మోటార్ సైకిల్ యేసుకొని ఒక కుర్రవాడు వచ్చాడన్నమాట. కుర్రవాడు వచ్చి అతను చూసాడు. గమనించాడన్నమాట. అతని దగ్గర ఉన్నటువంటి ఏదైతే దొంగతనం చేయవలసిన వస్తువు ఏదో ఉందో దాని మీద కన్ను పడింది అతనికి. కన్ను పడిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేశాడంటే ముందుకు వెళ్లి యూ టర్న్ తీసుకున్నాడు. ఎందుకంటే ఈ నడుస్తున్న వ్యక్తికి పాపం అవగాహన లేదు. పట్టించుకోరు కదా! ఇప్పుడు సహజంగానే మనం నడుచుకుంటూ వెళ్ళామనుకో, పక్క నుంచి ఎంతమంది ఎళ్తా ఉంటారు. మనం పట్టించుకోం. మన పనేదో మనం చూసుకొని ముందుకెళ్తా ఉంటాం. అదే క్రమంలో ఈ వ్యక్తి కూడా ముందుకెళ్తా ఉన్నాడనమాట. ఎప్పుడైతే ఆ వ్యక్తి అలా అటు నుంచి యూ టర్న్ తీసుకున్నాడో, యూ టర్న్ తీసుకొని అతనికి ఎదురుగా వచ్చాడనమాట. ఎదురుగా వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాం సహజంగా ఎదురుంగా దగ్గరికి వచ్చి తన దగ్గర గోల్డ్ ఏదైతే చైన్ ఉందో చైన్ లాక్కుని అట్టుకుపోతారని మీరు అనుకున్నారు కదా డౌట్. కానీ అది కాదు. అక్కడ జరిగింది ఏంటంటే ప్రధానంగా ఆ వ్యక్తి అతని దగ్గరికి రాగానే ఏదో పడిపోతున్నట్టయితే ఆ బైక్ మీద నుంచి స్లో చేసి ఒకేసారి కింద పడిపోవడానికి ట్రై చేశాడనమాట. ఎప్పుడైతే ఇలాగ కిందకి పడిపోవడానికి ట్రై చేశాడో ఆల్రెడీ ఆ ప్రాంతంలోనే ఇంకో వ్యక్తి పక్క నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడనమాట. అబ్జర్వ్ చేస్తున్నాడు కదా! ఈ వ్యక్తి అయితే ఇలా పడిపోయాడో ఈ సదరు నడుస్తున్న వ్యక్తి అయ్యయ్యో! పడిపోయాడే పాపం అని చెప్పేసి మనం అనుకుంటాం కదా! హెల్ప్ చేయడానికి. అదే విధంగా అయ్యయ్యో! పాపం పడిపోయాడని చెప్పేసి హెల్ప్ చేయడానికి ఎళ్ళాడన్నమాట. ఇటువంటి క్రమంలోనే పక్కనే అబ్జర్వ్ చేస్తున్న వ్యక్తి ఒక వ్యక్తి పరుగు పరుగున వచ్చి, ఆ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని పైకి లేపడానికి ప్రయత్నాలు చేసే సమయాన్నే ఈ వ్యక్తి ఫస్ట్ పాకెట్‌లో ఏదైతే ఫ్రంట్ పాకెట్ ఉంటదో ఈ పాకెట్‌లోని ఒక 1,50,000 ఐఫోన్ ఉందన్నమాట. ఈ ఐఫోన్ తీసి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాడు. కానీ ఎవరైతే హెల్ప్ చేసాడో పాపం ఈ వ్యక్తికి తెలీదు. ఈ ఐఫోన్ తీసేయని చెప్పి. ఈ వ్యక్తి ఎప్పుడు గమనించాడంటే, ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే బండి మీద ఎక్కారో, ఆ తర్వాత సెల్ ఫోన్ ఇలాగ అనుకుంటున్నాడన్నమాట. ఏది నా సెల్ ఫోన్ ఏదని చెప్పేసి అలా అనుకుంటున్నాడు. ఎక్కడ లేదు. ఒకేసారి అటువైపు చూసాడు. ఇద్దరు కూడా ఎస్కేప్ అయిపోయారన్నమాట. ఒకేసారి అతని మైండ్‌లో బలుపెలిగింది. అదేంటి నా ఎదురుంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఒక వ్యక్తే కదా పడిపోయాడు. ఇద్దరు వ్యక్తులు ఎళ్లారేంటి అని చెప్పేసి మైండ్‌లోకి రాగానే ఒకేసారి పరుగున అతని వెనకాల పరిగెట్టాడన్నమాట. కానీ లాభం ఏముంది అదంతా కూడా సీసీ కెమెరాలోని రికార్డ్ అయింది. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కి కూడా కంప్లెయింట్ చేశాడు. ఆ కంప్లెయింట్ చేయడంతోటే ఈ వార్త ఏదైతే ఉందో ఈ వార్త బయటకొచ్చిందన్నమాట. సో, ఈ విధంగా అయితే హైదరాబాద్‌లోని ఒక వింత దొంగతనాలు అవుతూ ఉన్నాయన్నమాట. మనం సహజంగా సుప్రీం కోర్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో సుప్రీం కోర్ట్ తీర్పిచ్చిందన్నమాట. ఏ విధంగా ఎవరైనా అపరిచిత వ్యక్తులు అవసరం కోరితే గనక మనం అవసరం చేయొచ్చు. మీరు అవసరం చేయడం వల్ల ఆ వ్యక్తిని మనం కాపాడే వాళ్ళం అవుతాం అని చెప్పేసి సుప్రీం కోర్ట్ ఎప్పుడో తీర్పిచ్చిందన్నమాట. ఎందుకంటే చాలా ప్లేస్‌లో గట్టా రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో అంతకుముందు ఈ తీర్పు లేకపోవడం వల్ల ఎవరు ఎళ్ళేవారు కాదు. టచ్ చేసేవారు కాదు. ఆళ్ళు పాపం కొన ఊపిరితో ఉండి తీసుకెళ్ళి హాస్పిటల్‌లో జాయిన్ చేస్తే బతికేవారు కానీ ఎవరు తీసుకెళ్ళేవారు కాదు. ఎందుకంటే అంతకుముందు పోలీసులు ఎంక్వైరీ గట్టా చేయడం, వాళ్ళ యొక్క ఏలు ముద్రలు గట్టా ఏదైతే ఉందో ప్రమాద సమయంలో అయన్నీ కూడా క్యాప్చర్ చేసేవారు. ముందు మీరెందుకు ముట్టుకున్నారు? ఇక్కడ దొంగలు మేము పట్టుకోవాలి. మీరు కూడా దీంట్లో హస్తం ఉందని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ ఎంక్వైరీ ఉండేది కాబట్టి అంతకుముందు బాగా భయపడేవారుమాట. రోడ్డు ప్రమాదం జరిగినా గాని వెళ్లి టచ్ చేసేవారు కాదు. ముట్టుకునేవారు కాదు పాపం. కానీ ఎప్పుడైతే సుప్రీం కోర్ట్ తీర్పిచ్చిందో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీ ఎదురుంగా ఏదైనా గాని రోడ్డు ప్రమాదం జరిగితే పరుగున ఎళ్లి మనం సాయం చేయాలి. ఎందుకంటే సుప్రీం కోర్ట్ తీర్పిచ్చింది. అటువంటి సమయాన్ని మీరు సాయం చేయకపోతే గనక మీరే అక్కడ శిక్షార్హులు అవుతారన్నమాట. మీరే నేరం చేసినట్టు అవుతారు. ఎందుకంటే మీ కళ్ళ ఎదురుంగానో ఒక వ్యక్తి చావు బతుకులు కొట్టుమెట్లాడుతూ ఉంటే కనీసం మీరు సహాయం చేయలేదని చెప్పేసి మీ మీద తిరిగి కేసు కట్టే అవకాశం ఉంటది. అక్కడ సీసీ కెమెరా గట్టా ఏదైనా రికార్డ్ అయ్యి ప్రూఫ్ అయితే గనక. సో, అందుకనే ఈ సదరు వ్యక్తులందరూ కూడా ఎవరైతే సమాజంలో ఉన్నారో ప్రజలందరూ కూడా ఒక అవగాహన వచ్చిందన్నమాట. ఏంటంటే అది అపరిచిత వ్యక్తులు ఎవరైనా అవసరం కోరితే గనక ఇమ్మీడియేట్‌లీ వెళ్లి పాపం అవసరం తీరుస్తారు. అదే పలంగా పాపం ఎవరైతే ఈ దొంగతనానికి గురయ్యాడో, ఈ సెల్ ఫోన్ దొంగతనం చేయించుకున్నాడో ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో పాపం, ఈ వ్యక్తి కూడా పాపం అదే వేలో ఆలోచించాడన్నమాట. ఎప్పుడైతే ఎదురుంగా ఆ వ్యక్తి వచ్చాడో, ఆ వ్యక్తి పాపం తన ముందుటే ఎలాగా పడిపోవడంతోటి పాపం అయ్యో! పాపం పడిపోయాడని చెప్పేసి మానవత్వంతో అయితే ఎళ్లి అతన్ని లేపడానికి ట్రై చేస్తే ఎవరైతే పక్కన ఇంకో వ్యక్తి కాచు కూర్చున్నాడో ఆ వ్యక్తి వచ్చి తన సెల్ ఫోన్ కాజేసాడన్నమాట. చూడండి.
ఎంత దారుణమైన మోసం నిజంగాను. మరి అటువంటి వ్యక్తులకి ఎటువంటి శిక్ష పడాలంటారో ఒకసారి చెప్పండి. ఈరోజు సెల్ ఫోన్ అయిపోయింది. రేపొద్దున అతను మెడలో ఒక చైన్ ఉంటే గనక చైన్ లాక్కుపోతారు. సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే ఒకేసారి చైన్ లాగుతారు. అతను స్టార్ట్ చేస్తాడు. బైక్ మీద కూర్చొని పారిపోతాడు. ఈ వ్యక్తి ఆపగలడా? లేకపోతే ఇంకేమైనా విలువైన వస్తువులు పాకెట్‌లో ఉంటే అయి తీసుకెళ్ళిపోతారు. చూడండి ఒకసారి ఎటువంటి ప్లానింగ్‌లేస్తా ఉన్నారో. అందుకనే మరీ ముఖ్యంగా చెబుతున్నాను. ఇది హైదరాబాద్ ప్రజలకే కాదు. మొత్తం మన తెలుగు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ఈ టౌన్‌లు గట్టా ఉన్నాయో, ఏకాంతమైన ప్రదేశాలు ఉన్నాయో, ఇటువంటి ప్రాంతాల్లో మీరు అపరిచిత వ్యక్తుల నుంచి కొంచెం మీరు అలర్ట్‌గా ఉండండి. ఎందుకంటే ఆ వ్యక్తి నిజంగానే మీ నుంచి సాయం కోరుతున్నాడా? లేకపోతే ఫేక్‌గా కోరుతున్నాడా? మీ మీదేమైనా ప్లానింగ్ వేసాడా? మీ దగ్గర ఏదైనా విలువైన వస్తువులు ఉన్నాయా? అనే దాని మీద మీరు అవగాహన తెచ్చుకోవాలి. అవగాహన తెచ్చుకోకపోతే గనక మీరు బలైపోతారు 100%. ఎందుకంటే ఆల్రెడీ కాచు కూర్చుంటారన్నమాట. సో ఇటువంటి సిట్యుయేషనే ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురంలో జరిగిందన్నమాట. అనంతపురం బస్ స్టాండ్‌లోని ఒక మహిళ పాపం బస్సుల కోసం పాపం ఎదురు చూస్తా ఉంది. ఇటువంటి క్రమంలో ఎవరైతే ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయడానికి రెడీగా ఉన్నారన్నమాట. వాళ్ళు ఏం చేశారంటే 500 కాగితానికి ఆల్రెడీ మత్తు మందు ఏదైతే ఉందో మత్తు మందుని రాసి పెట్టుకున్నారన్నమాట వాళ్ళు. పెట్టుకొని ఏం చేశారంటే ఆ మహిళ ఎదురుంగానే ఆ 500 నోట్‌ని ఆవిడకి తెలియకనే పడేశారన్నమాట. పడేసి వాళ్ళే తీశారు. ఏ విధంగా అయ్యో! 500 నోట్ ఇక్కడ ఉంది మేడం. అది మీదేనా అని చెప్పేసి ఆవిడని అడిగారు. అడిగితే ఆవిడేమనుకుందంటే, ఓహ్! నాది కాదండి అని చెప్పేసి ఆల్రెడీ ఆవిడ చేతిలో పెట్టేసారన్నమాట. ఆవిడ చేతిలో పెట్టగానే చూసింది. ఈ 500 నోట్ నాది కాదని చెప్పేసి తేరుకుందన్నమాట. ఒకేసారి ఎవరైనా గాని చేతిలో పెడితే గనక మనం ఒకేసారి మన మైండ్‌లోకి రాదు కదా! ఈ 500 నోట్ ఏంటి నాకిస్తున్నారేంటి అని చెప్పేసి మనం డౌట్ వ్యక్తం చేస్తాం కదా! అలాగే పట్టుకొని ఆ 500 నోట్ పాపం చూస్తూ ఇది నాది కాదండి ఎవరిదో అనుకుంటా పాపం పడేసుకొని ఉంటారు. వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్పేసి ఆవిడ చెప్పింది పెద్దావిడ. ఆవిడ నిజాయితీ చూపించుకుంది. ఇదే నిజాయితీని క్రాష్ చేసుకొని వాళ్ళు ఏం చేశారంటే, ఎప్పుడైతే ఆవిడ 500 పట్టుకుందో, 500 పట్టుకున్న తర్వాత ఆ మహిళ ఏం చేసిందంటే, ముక్కు దగ్గర గట్టా ఇలా అనుకుంటా ఉంటారు కదా! చాలా మంది కొంచెం దురదగాని వచ్చినా గాని ఇలాగ అనుకుంటా ఉంటారు కదా! అలవాటుతోటి. అదే విధంగా ముక్కు మీద ఇలా అనుకుందన్నమాట. ఇలా అనుకోవడంతోటి ముక్కు దగ్గరికి శ్వాసతోటి ఈ మత్తు పదార్థం వెళ్ళేటప్పటికి కొంచెం అంటే కొన్ని క్షణాల వ్యవధిలోనే పాపం ఆవిడ కళ్ళు తిరిగి అక్కడే పడిపోయిందన్నమాట. పడిపోయేటప్పటికి అక్కడే కాచుకున్న ఈ ఇద్దరు వ్యక్తులు ఏదో ఆమెకి సహాయం చేస్తున్నట్టయితే పరుగున వచ్చారన్నమాట. పరుగున వచ్చి ఆవిడని ఏదో సహాయం చేస్తున్నట్టయితే అక్కడే కుర్చీలో కూర్చోబెట్టి మెల్లిమెల్లిగా ఆవిడ మొఖం మీద నీళ్లు కొట్టడం. అంతేకాకుండా ఇలాగ ఇయన్నీ చేస్తా ఉన్నారన్నమాట. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారు, ఈ వ్యక్తి యొక్క బంధువులేమో అని చెప్పేసి ఎవరు కూడా దగ్గరికి రాలా. ఆవిడ దగ్గర ఉన్నటువంటి మంగళసూత్రం, అదే విధంగా ఆవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైతే నల్లపూసలు ఉంటాయో అన్నీ కూడా బంగారవన్నీ కూడా నీట్‌గా అయితే రిమూవ్ చేసేసి వాళ్ళు పాకెట్‌లో పెట్టుకొని, ఆ తర్వాత ఆవిడని లేపి మరీ కూడాను వదలకంట లేపి, "అమ్మ బాగానే ఉన్నావు కదా! జాగ్రత్త అమ్మ" అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారన్నమాట. అంటే ఆవిడకి తెలీదు కదా! ఏదైతే బంగారం ఉందో అదంతా కూడా దెబ్బేసారని తెలీదు. మత్తులో పడిపోయింది. ఆ మత్తు కొంచెం కొంచెం తేరుకొని ఈ మంగళసూత్రాలు ఇయన్నీ కూడా చూసుకునేటప్పటికి ఏమీ లేవు. అయ్యో! నాది దొంగతనం చేశారు అని చెప్పేసి గగ్గోలు చేసింది. వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఏంటమ్మా నువ్వు పడిపోయావు. మీ వాళ్ళే వచ్చి నిన్ను కూర్చోబెట్టారు. నీకు మొఖం మీద నీళ్ళు కూడా కొట్టారు. మందులు కూడా పట్టించారు. వాళ్ళందరూ మీ వోళ్ళే కదా! అంటే నా వాళ్ళు కాదండి. వాళ్ళెవరో నాకు తెలీదు. ఇలా పలానా 500 కాగితం కింద పడిపోయిందని చెప్తే అది తీసుకున్నాను. ఆ తర్వాత నేను నాకు తెలియకుండానే కళ్ళు తిరిగి పడిపోయాయని చెప్పేసి ఆవిడ పొంతన లేని సమాధానం చెప్పడంతోటి స్థానికులందరూ కూడా షాక్ గురయ్యారన్నమాట. ఇదేంటిది ఇలా జరిగిందని చెప్పేసి ఒకేసారి షాక్ గురయ్యారన్నమాట. అంటే దొంగతనం జరిగింది. ఈ విధంగా కూడా దొంగతనం చేస్తారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా భయభ్రాంతికి గురయ్యారు. ఈ విధంగా దొంగతనాల్లో కొత్తగా అయితే ప్రయోగాలు చేస్తా ఉన్నారు. దొంగలు కొత్త దారులు ఎంచుకుంటా ఉన్నారు. అయితే మనం ఏం చేయాలి? ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి. ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలంటే అపరిచిత వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అపరిచిత వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు లేదా అపరిచిత వ్యక్తులు మన దగ్గరికి వచ్చేటప్పుడు మనం కొంచెం అవగాహన పెంచుకోవాలన్నమాట. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. జాగ్రత్తగా లేని పక్షంలోని వాళ్ళు ఏం ఐడియా వేశారో మీకు తెలీదు. మీరైతే వాళ్ళు ముగ్గులో పడిపోతారు. వాళ్ళు ఏదైతే ఐడియా ఏసారో ఐడియాలు సక్సెస్‌గా అయితే చేసుకొని వాళ్ళు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారన్నమాట. ఈ విధంగా అయితే నేటి సొసైటీలో చాలామంది షార్ట్‌కట్‌లో డబ్బులు సంపాదించాలని కొన్ని తప్పుడు మార్గాలు ఎంచుకుంటా ఉన్నారు. అటువంటి వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. అంతేకాకుండా మీరు బయటికెళ్ళేటప్పుడు తగు భద్రతా ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మైండ్‌లో పెట్టుకొని వెళ్ళండి. అలా వెళ్తే మీకు మంచిది. అదేవిధంగా మీ కుటుంబ సభ్యులు కూడా చాలా క్షేమంగా ఉంటారన్నమాట. సో, అందుకనే ఈ వీడియో చేశాను. చాలామంది ఇటువంటి దొంగతనాలకు పాల్పడతా ఉన్నారు. చాలామంది పాపం ఈ విధంగా అయితే గోల్డ్ గట్టా పోగొట్టుకుంటా ఉన్నారు. చాలామందికి అవగాహన లేక ఆళ్ళందరూ కూడా అవగాహన వస్తదని చెప్పేసే ఇదైతే ఏ టాపిక్ ఉంది. టాపిక్ అని తీసుకొచ్చి ముందు పెట్టారన్నమాట. ఎంతలో కొంతమందైతే తెలుసుకుంటారు. బయటికెళ్ళినప్పుడు ఎంతలో కొంతమందైతే జాగ్రత్త పడతారు. వాళ్ళ బంగారం అంతా కూడా సేఫ్‌గా పెట్టుకుంటారని చెప్పేసే ఈ వీడియో తీసుకొచ్చాను. మీకేమనిపిస్తుంది? ఏదైతే నేటి సొసైటీలోని కొత్త దారులు ఎంచుకున్నటువంటి దొంగతనాలు కొత్తగా చేసినటువంటి దొంగతనాలు ఏవున్నాయో ఆటిల మీద మీకేమనిపిస్తుందో
మీకు ఏమి అవగాహన ఉందో దాని మీద కామెంట్ చేయండి. అంటే ఈ దొంగతనాలను ఏ విధంగా మనం నిర్మూలించాలి అనే దాని మీద కామెంట్ చేయండి. ఈ కామెంట్ చేయడం వల్ల చాలామంది వచ్చి చూస్తారు, చదువుతారు. ఎంతో కొంత ఆ కామెంట్‌లో ఏదైనా సమాచారం ఉంటే అంటే సేవ్ అయ్యే సమాచారం ఏదైనా ఉంటే గనక వాళ్ళు ఆ కామెంట్‌ని చదివిన తర్వాత ఎంతో కొంత బయటపడతారన్నమాట. అందుకని చెప్పేసి నేను ఆ కామెంట్ చేయమని చెప్తా ఉన్నాను. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.